తొలిసారి అమరావతి వేదికగా రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి ఓటు వేయగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు మలి ఓటు వేశారు. తర్వాత మిగిలిన వాళ్లు ఓటింగ్లో పాల్గొంటున్నారు. రాష్ట్రంలో అధికార విపక్షాలు ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు పలుకుతున్నందున అమరావతిలో ఓట్లన్నీ రామ్నాథ్ ఖాతాలోనే పడనున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలో రాష్ట్ర ఎమ్మెల్యే ఓటుకు 159 పాయింట్లు కేటాయించారు. రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాల్లో 1 ఖాళీగా ఉన్నందున 174 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరందరి ఓట్ల విలువ 27,666 పాయింట్లు. వైకాపా శాసనసభ్యులు కూడా రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్లో పాల్గొన్నారు. వైకాపా అధినేత జగన్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ సచివాలయానికి వచ్చి ఓటు వేశారు.